హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మేక పొదుగుతో కర్రీని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోస్ వేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దామా? ముందుగా ఒక మేక పొదుగుని ఇలా కట్ చేయించుకుని తెచ్చుకోవాలి. ఇలాగా శుభ్రంగా కడిగి ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి తీసుకోవాలి. అలాగే మసాలా వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ప్లేట్లోకి ఒక స్పూను సాజీరా, ఒక ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకోవాలి. అలాగే మరొక ప్లేట్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఇక్కడ ఒక టమాటాని అయితే బాగా మగ్గిన టమాటాని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలని, టమాటాలని మనము మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ లాగా. గ్రేవీకి మనకు కావాలి కదండి, మరి తక్కువ ఉంటుంది ఈ మేక పొదుగు అనేది. అలాగే ఈ కర్రీ వచ్చేసి మనకి బాలింతలకి బాగా ఉపయోగపడుతుందండి. పాలు పడడానికి మంచిగా ఇది కర్రీని చేసి బాలింతలకి తినిపించామంటే ఇంకా వాళ్ళకి ఫుల్ పాలు వస్తాయండి. పిల్లలకి సరిపోగా ఇంకా మిగులుతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మేక పొదుగు కర్రీకి ఇప్పుడు మనము మిక్సీ కూడా పట్టేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని, నేనైతే కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఇలా కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. ఒక పావు కప్పు నూనె వేసాను. నూనె ఎక్కువ పడుతుందండి కర్రీకి. ఇలా ఒక పావు కప్పు నూనె పోసుకున్న తర్వాత వీటెక్కిన తర్వాత ముందుగా మనము మసాలాలకి తీసుకున్నాం కదండి. ఒక స్పూన్ సాజీరా, అలాగే ఒక ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేసి వేపించుకున్న తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే కొత్తిమీరని కూడా వేసి దోరగా వేపించుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని అల్లం పేస్ట్ కూడా దోరగా వేగేటంత వరకు మనము కలుపుకుంటూ సన్నని మంట మీద వేపించుకోవాలి. సన్నని మంట మీద అల్లం పేస్ట్ దోరగా వేగిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ సన్నని మంట మీద దోరగా వేపించుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా, నూనె ఇలా పైకి వెళ్తుంది కదా, ఈ ఉల్లి పేస్ట్ అంతా దగ్గరికంతా ఎగిపోవాలి. చూడండి, ఇప్పుడు సగం అయిపోయింది కదా. ఇలాగే మనము సన్నని మంట మీద బాగా వేపించుకుంటూ నూనె పైకి తేలిందంటే మనకి ఈ ఉల్లి పేస్ట్ అనేది ఏగిపోయిందన్న సూచన అనమాట. ఇలా ఉల్లి పేస్ట్ అనేది ఇలాగ దగ్గరికంతా వేగిన తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మేక పొదుగును కూడా వేసి మనము బాగా వేపించుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు, అంటే పావు స్పూన్ పసుపు, మీరు తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం తక్కువ మోతాదులో తీసుకున్నాం కాబట్టి, అలాగే మనం పచ్చిమిర్చిని కూడా ఒక 4 వేసుకున్నాం కాబట్టి ఒక అర స్పూన్ కారము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇలాగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే పావు స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా గరం మసాలా కూడా వేసి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగ ఫ్రై అవ్వడం వల్ల ఉప్పు, కారం అనేది ఈ ముక్కలకు పడతాయి. ఇలాగ అంతా కూడా దగ్గరికంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ గరం మసాలాతో పాటు మనకి ఈ ఉల్లి పేస్టు అలాగే ఈ ముక్కలు అన్నీ కూడా ఇలా దగ్గరికంతా వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. కాస్త ఉడకడానికి టైం మనకి వాటర్ అనేది ఉండాలి కాబట్టి ఇంకా గ్రేవీ కూడా మాడిపోకుండా రావాలి. అలాగే మనకి మటన్ అనేటప్పటికి మనకి కాస్త వాటర్ అనేది ఎక్కువ వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనము వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకుందామండి. ఒక 5 విజిల్స్ అనుకోండి, ఒక 5 విజిల్స్ వచ్చినా ఏం కాదు. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనము కుక్కర్ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత కర్రీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కర్రీని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెని
కడిగి మళ్ళీ ఒకసారి స్టవ్ పై పెట్టుకుని మరి పావు కప్పు నూనె వేసుకున్నానండి. మరొక పావు కప్పు నూనె వేసుకుని దాంట్లోకి కొద్దిగా ఒక పావు స్పూను గరం మసాలా, ఒక పావు స్పూన్ కారము వేసి ఇలాగా వేపించుకోవాలి. కారము అలాగే గరం మసాలా వేయడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎర్రగా కూడా వస్తుందండి. మనకు కలర్గా కనిపించాలంటే ఇలా కారాన్ని నూనెలో వేసి వేపించుకోండి. అలాగే ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఒక అర స్పూను అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనకి ఈ కర్రీని మనం ముందుగా తయారు చేసుకున్న కర్రీని ఇందులో వేసేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. మనకి చికెన్ కానీ మటన్ కానీ ఇలాగా కాస్త గరం మసాలా కారం వేసి నూనెలో వేపించుకుని తర్వాత మనం ఉడికించుకున్న కూరని వేసి ఇలాగే వేపించారనుకోండి, మంచి టేస్ట్తో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూడగానే తినాలనిపిస్తుంది. మరి కలర్ ఏమి వేయకంటే కూడా మనకి కర్రీలు అనేది ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు మనకి ఈ కారము మసాలా అంతా కూడా ఈ కర్రీకి పట్టేటంత వరకు ఇలాగా వేపించుకోవాలి దగ్గరకంట. ఇలా కాస్త చూడండి, నూనె అనేది పైకి తేలుతుంది కదా, ఇలా ఉంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్గా వస్తుందండి. మంచి టేస్ట్ అంటే ఇంకా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలాగా ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆపేసి మరో గిన్నెలోకి తీసేసుకుందాము. లేదంటే మీకు ఇష్టమైతే ఇలాగే వడ్డించుకోండి. ఇప్పుడు నేనైతే మరొక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ముందు తీసుకున్న గిన్నెలోకే కర్రీని తీసేసుకుని పైన ఇలాగా కొత్తిమీరని వేసుకున్నాను. వేడివేడిగా ఉంది కదండి కర్రీ అనేది, ఇంకా కొత్తిమీరని ఇలాగ వేడి కర్రీ మీద కొత్తిమీరతోటి ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేక పొదుగు కర్రీ రెడీ అయిపోయిందండి. మరి ఇది వచ్చేసి ముఖ్యంగా బాలింతలకి బాగా ఉపయోగపడుతుంది. మరి పిల్లలకి పాలు సరిపోలేదు అనుకునే తల్లులకి ఇలా చేసి పెట్టండి, ఇంకా పాలు అనేది సమృద్ధంగా పడతాయి. అంతే కదండి, మనకి ఒంటికి బలాన్ని ఇచ్చే ఈ మేక పొదుగు కర్రీని ఇలా తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది తిని ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే ఒక్కసారి ఇలా ఈ మేక పొదుగు కర్రీని చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరొక వీడియోలో కలుద్దాం.